హాయ్ అండి. నేను పట్టినటువంటి క్యాబేజీ పచ్చడి ఒకసారి చూసేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నట్లు అనిపిస్తుంది కదా! ఇది మనకి ఆవకాయ పచ్చడిలాగా వస్తుంది. చూడండి ఎంత బావుందంటే, నేనైతే క్యాబేజీ పచ్చడిని పట్టాను. చూడండి చక్కగా అసలు అన్నీ కూడా సరిపోయినాయి అనమాట. ఉప్పు గానీ, కారం గానీ, ఆవపిండి గానీ కరెక్ట్‌గా అనేది వచ్చేసినాయి అనమాట. చూడండి ఎంత బావుందంటే, ఈ పచ్చడి ఇలా తిప్పుతుంటే రెండో రోజుకే ఈ విధంగా నూనె అయితే పైకి తేలిపోయిందండి. ఆ రెండో రోజు ఈవినింగ్ నేనైతే ఇంకా టేస్ట్ చూద్దామని చెప్పేసేసి ఒక గిన్నెలోకి తీశాను. పచ్చడి కలిపేటప్పుడు మా అమ్మ అయితే ఇంకా పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుందమ్మా అని అంటుంది. ఇంకా పాప అయితే ఇంకా నెయ్యేసుకుని అయితే వేడి వేడి అన్నంలో వేస్తుంటే చాలా బాగుందనిపించింది మాకైతే. చూడండి ఎంత బాగుందంటే అంత బాగా కుదిరిందనమాట. ఫస్ట్ టైం నేను పట్టినటువంటి క్యాబేజీ పచ్చడి. చూడండి ఎంత బాగుందో. మనం ఎక్కువగా మనకి పెళ్ళిళ్ళలో బంతుల మీద అట్లా వేస్తారు కదా క్యాబేజీ పచ్చడి. నేను ఎప్పటి నుంచో క్యాబేజీ పచ్చడి పట్టాలనుకుంటున్నాను. రెండో రోజుకైతే ఈ విధంగా మొత్తం అంతా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని బయటకు వచ్చేసింది అనమాట. ఇంకా మూడో రోజు మొత్తము తిప్పేసేసి ఈ విధంగా అయితే నేను సీసాల్లో పెట్టేశానండి. ఈ క్యాబేజీ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి మనం సీసాల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ లేదా 2 మంత్స్ వరకు కూడా మనం దీన్ని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. బయట పెట్టినట్లయితే క్యాబేజీ నిలవ ఉండదు కాబట్టి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.